ఫోన్ సిద్ధుగాడే చేస్తున్నట్టున్నాడు. శామ్, ఎక్కడున్నావు శామ్? నీకోసం వెయిట్ చేస్తున్నాను. శామ్, శామ్ వినపడుతుందా? హలో, హలో, ఎవరు? నా ఫోన్ తీసుకుందా? సిద్ధు అనుకుంటా. హలో, ఏయ్ ఆగు. పక్కన వాళ్ళ ఫోన్ తీసుకుని మాట్లాడడానికి సిగ్గులేదు? షటప్, అది నా ఫోన్. సారీ. హలో, ఎందుకంత కంగారు పడిపోయావు? నీ సిద్ధు ఫోన్ చేశాడేమో అనుకున్నావు కదా. నువ్వు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనుకునే రకానివి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిద్ధు నేను మాట్లాడుకోవట్లేదని? నేనైనా నయం, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటాను. కానీ నువ్వు మాత్రం అసలు నేను పట్టుకున్న కుందేలుకి కాళ్ళే లేవు కాని గెంతుతుంది అంటావు. అయినా నువ్వెలా పోతే నాకేంటి? పేడ మీద రాయి వేస్తే మన మీదే పడుతుంది. హలో, శామ్, సత్రం దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీతో మాట్లాడాలి. వస్తున్నాను సిద్ధు. అప్పటి వరకు ఎవరికంట పడుకు. సరే. అమ్మయ్యా, ఆ కళ్యాణి లేదులే. సిద్ధుని కలవడానికి వెళ్తున్నావా? సిద్ధుతో నీకు నిజంగా గొడవ జరిగితే, నువ్వు నిజంగా చావటానికి వెళ్తే మళ్ళీ ఎందుకు సిద్ధుని కలవడానికి వెళ్తావు? అంటే నువ్వు డ్రామా ఆడావు. ఈ రోజుతో నీ నాటకాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతాను.
శామ్ నిన్నెవరూ చూడలేదు కదా? లేదు. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అయినా నీకెన్నిసార్లు చెప్పాను సిద్ధు, ఫోన్ల మీద ఫోన్లు చేయొద్దు అని. నీకు అర్థం కాదా? ఆ కళ్యాణికి ఎప్పుడు నా మీద అనుమానమే. ఏం చేయను, నా బ్రతుకలా తగలడింది. తినడానికి తిండి లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, నరకం అనుభవిస్తున్నాను, పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను, దొంగలా దాక్కుంటూ బ్రతకాల్సి వస్తుంది. మన ప్రేమ బతకాలంటే తప్పదు సిద్ధు. మన ప్రేమని బ్రతికించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిది. మనం ఇలా తొందరపడితే శౌర్యకి కానీ కళ్యాణికి కానీ దొరికిపోతాం. అప్పుడు మనం ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి. ఎంతో ప్లాన్డ్గా నువ్వే నన్ను ఇంటి నుండి బయటకు గెంటినట్టు నేను నిజంగానే చావబోయినట్టు ఆడిన నాటకాలకు అర్థమే ఉండదు సిద్ధు. శౌర్య పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టినా భయపడకుండా ఆ ఇంట్లో అందరూ అనరాని మాటలు అన్నా అన్ని భరించాను. దేనికోసం? మన ప్రేమ కోసం. దమయంతి అత్తయ్య ఇంట్లో నాతో గొడ్డు చాకిరి చేయిస్తున్నా అనుక్షణం టెన్షన్తో చేస్తూ బ్రతుకుతున్నాను. ఎవరి కోసం? మన ప్రేమ కోసం కాదా? నువ్వు మాత్రం 2-3 రోజులకి అల్లాడిపోతున్నావు. ఫోన్ల మీద ఫోన్లు. అసలు నేను అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నాను ఆలోచించావా? ఇప్పుడు వచ్చే ముందు కూడా కళ్యాణితో నీ విషయంలోనే గొడవ. నా ఫోన్తో నీతో మాట్లాడుతుందేమోనని కళ్యాణి ఫోన్ లాక్కున్నాను. అప్పుడు కూడా తనేమందో తెలుసా? సిద్ధుతో కాల్ మాట్లాడుతున్నావా అని. సారీ శామ్, బట్ ఎక్కువ రోజులు నువ్వు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అది నీకు రిస్క్. ఆ విషయం నాకు అర్థమైంది సిద్ధు. అందుకే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ఒక్క నిమిషం శామ్, నేను నీకు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడలేదేంటి? కట్ చేసావు. కట్ చేశానా? ఏనా? సిద్ధు, కళ్యాణి కళ్యాణి నా ఫోన్ లిఫ్ట్ చేసినట్టుంది. కన్ఫర్మ్గా మనం మాట్లాడుకుంటున్నామని తెలిసిపోయి ఉంటుంది. నా కేస్ కరెక్ట్ అయితే కళ్యాణి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూడు. శామ్, కళ్యాణి. సిద్ధు, నువ్వు వెళ్ళిపో. తన ఈ పాటికి సౌరికి చెప్పే ఉంటుంది. జాగ్రత్త శామ్,
నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి సిద్ధు. జాగ్రత్త వెళ్ళి సిద్ధు. జాగ్రత్త శామ్. రే సిద్ధు ఆగరా. రే సిద్ధు ఏ ఆగరా. రే సిద్ధు ఏ ఆగరా. సిద్ధు 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 ఆగు. సిద్ధు ఆగు. సిద్ధు సిద్ధు ఆగు. సిద్ధు సంపద, దేవుడు నీకు కొంచెమైనా సిగ్గనేది పెట్టినట్టు లేదు. ఇంత బరి తెగించిన ఆడదాని వెంటే నువ్వు సిద్ధుకి నీకు ఏ సంబంధం లేదని నంగనాచిగా కబుర్లు చెప్పావు, ఏడ్చావు, శౌర్యాన్ని నమ్మించావు. చివరికి సిద్ధు నీ వీడియోలు తీశాడని ఒక పెద్ద నాటకమాడి కన్నీళ్లు పెట్టుకున్నావు. నేననుకున్నట్టు అన్ని అన్ని అబద్ధాలే అన్నమాట. ఛీ, నీది ఒక బతుకేనా? మైండ్ యూ టంగ్ కళ్యాణి. ఏయ్, ఇంత చేస్తూ టంగు గింగు అంటే నాలుక తెగుద్ది, జాగ్రత్త. కళ్యాణి, నేను చెప్పేది వినువా? నేను కలవడానికి వచ్చింది ఆ వీడియోస్ గురించి మాట్లాడడం కోసమే. ఎంత రిక్వెస్ట్ చేసినా సిద్ధు నా మాట వినడం లేదు. డైరెక్ట్ గా నన్ను కలవాలి అన్నాడు, అందుకే వచ్చాను. ఇంకేం చేయని చెప్పు, నా భయం నాది. నటించకు. నీ నాటకాలు నా దగ్గర కాదు. నువ్వాడుతున్న నాటకాలన్నీ ఆఫీసర్ ముందు ప్రూవ్ చేస్తాను. ఆఫీసర్తోనే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయిస్తాను. ఇప్పుడేంటి? సిద్ధు నేను కలిసానని చెప్తావా? చిచి, అలా ఎందుకు చెప్తాను? అలా చేస్తే నువ్వు ఆఫీసర్ ముందు కన్నీళ్లు పెట్టుకొని అంతా అబద్ధమని బుకాయిస్తావు కదా. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఛీ! కేశవ, రాంప్రసాద్ సార్. సిద్ధు సంపదల కాల్స్ అన్ని ట్రేస్ చేశారా? చేశాం సార్. ఎనీ క్లూ? లేదు సార్, వాడు చాలా తెలివైనవాడు సార్. ఆ నంబర్ నుంచి సంపద గారికి కాల్స్ అయితే వస్తున్నాయి, బట్ 1 మినిట్ కూడా మాట్లాడలేదు సార్. మరి టెక్స్ట్ మెసేజ్ డీటెయిల్స్ తీసారా? తీసాం సార్, బట్ అన్ని కోడ్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి కానీ డైరెక్ట్ మెసేజ్లు లేవు సార్. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్పకండి. క్రిమినల్కే అన్ని తెలివితేటలుంటే మనకెన్ని ఉండాలి? ఫస్ట్ మీరు ఈ నెంబర్కి సిగ్నల్ ఏ టవర్ నుంచి వస్తుంది, అది ఏ టైంలో, ఆ నెంబర్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుంది అని 2 డేస్ అబ్జర్వ్ చేయండి. తొందరపడి మనం వాడి మీద అటాక్ చేస్తే వాడు తప్పించుకునే ఛాన్స్ ఉంది. అలాగే సార్. అలాగే కాదు, ఏ రోజు ఆ రోజు ఈవినింగ్కి నాకు అప్డేట్ ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. సిద్ధు, ఎంత వరస్ట్ గాడివేంట్రా? నీలాంటి వాళ్ళ వల్లేరా కాపురాలు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒకసారి వాడికి కాల్ చేస్తే న్యూ నెంబర్ అని లిఫ్ట్ చేస్తాడేమో. ఈ నెంబర్ ఎవరిది? నా కొత్త నెంబర్ శ్యామ్కి శౌర్యకి మాత్రమే కదా తెలుసు. శౌర్య ఏమైనా కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాడా? షిట్. కన్ఫర్మ్, ఈ నెంబర్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే అయి ఉంటుంది. మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయబోతున్నాడు. తెలీదు అనుకుంటారా?
ఎక్కడలేని దరిద్రం అంతా నా తమ్ముడు సిద్ధుగాడికే ఉన్నట్టుంది. అప్పుడేమో కళ్యాణితో పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. మహాలక్ష్మితో పెళ్లి చావు దాకా వచ్చి ఆగింది. అసలెక్కడున్నాడో ఏంటో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే పోతుంది. ఈ నంబర్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకో నంబర్కి చేద్దాం. ఒరే తమ్ముడు, టెర్రరిస్టులు కూడా ఇన్ని నంబర్లు మార్చరేమోరా. వన్ వే ట్రాఫిక్ లాగా నువ్వు మాకు చేయడమే కానీ నీకు మేం చేయడానికే లేదాయే. సర్లే, అమ్మకైనా చేస్తాను. పాపం కొడుకు దూరం అయ్యాడన్న బాధలో మునిగిపోయి ఉంటుంది. అర్థం కావట్లేదు. ఓ, ఎన్ని రోజులకి తగ్గుతుంది అంటున్నారా? పక్షవాతం అంత ఈజీగా తగ్గదు. చాలా సంవత్సరాలకు గాని కొంచెం బెటర్ అవ్వదు. వచ్చి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఎప్పుడు తగ్గుతుంది అంటున్నారా? ఎవరో పల్లవి అంట. మీ అమ్మ? మీ అమ్మమ్మ? మీ అమ్మాయా? హలో, ఎవరు మీరు? మా అమ్మ ఫోన్ మీ దగ్గర ఉందేంటి? మీ అమ్మ ఫోన్ మా దగ్గర ఉండడం కాదు, మీ అమ్మగారు కూడా మా దగ్గరే ఉన్నారు. అర్థం కాలేదు. మీ అమ్మగారికి పక్షవాతం వచ్చి చెయ్యి నోరు పడిపోయాయి. మీకు ఇంకా ఈ విషయం తెలీదా? మా అమ్మకి నోరు చెయ్యి పడిపోయిందా? అవునండి. ఇప్పుడు ఎక్కడుంది? సీతారాంపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఒకసారి మీరు వస్తే బాగుంటుంది. నేనిప్పుడు రావడం కుదరదండి, కానీ ఎలాగోలా త్వరలో వచ్చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. విన్నావుగా? సిద్ధుతో నేను వెళ్ళినప్పుడు సిద్ధు నేను రష్యం చేసుకుంటుంటే స్పై కెమెరాతో వీడియోలు తీశాడంట. వెళ్ళు సిద్ధు, వెళ్ళు. రే సిద్ధు, కళ్యాణి, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? సంపదని ఫాలో అవుతూ వెళ్ళానమ్మా. సంపద ఎక్కడికెళ్ళింది? సిద్ధుని కలవడానికి. ఏంటి కళ్యాణి నువ్వనేది? అవునమ్మా, సంపద సిద్ధు దొంగచాటుగా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. బట్ ఏం మాట్లాడుకున్నారో వినలేకపోయాను. నన్ను చూసి సిద్ధు పారిపోయాడు. అంటే సిద్ధు సంపదని ఇంటి నుండి పంపించేయడం, సంపద చావాలనుకోవడం, అదంతా నాటకమని నాకనిపిస్తోంది. అనిపించటం కాదు, అదే నిజమై ఉంటుంది. సంపద మన ఇంటికి రావడానికి ఇద్దరూ కలిసి ఇంతలా నాటకాలాడారు అనిపిస్తోంది.